అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మోస్ట్ హ్యాపెనింగ్ ఫెయిర్ రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లికి అంతా రెడీ అయింది. ఇక రేపు పెళ్లి చేసుకోనున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తుంది. రాజస్థాన్లోని ఉదయపూర్ సిటీ ప్యాలెస్ లో జరగనున్న వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇద్దరు యువతులు వీడియో రిలీజ్ చేయగా వైరల్ అవుతుంది. కాగా ఏడాది చివర్లో దగ్గరి బంధువుల సమక్షంలో వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. దీనిపై సరైన సమయంలో స్పందిస్తానని రష్మిక సైతం చెప్పడం తెలిసిందే. టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ పెయిర్ రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లికి అంతా రెడీ అయింది. ఇక రేపు పెళ్లి చేసుకోనున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. రాజస్థాన్లోని ఉదయపూర్ సిటీ ప్యాలెస్ లో జరగనున్న వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇద్దరు యువతులు వీడియో రిలీజ్ చేయగా వైరల్ అవుతుంది. కాగా గతేడాది చివర్లో దగ్గరి బంధువుల సమక్షంలో వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. దీనిపై సరైన సమయంలో స్పందిస్తానని రష్మిక సైతం చెప్పడం తెలిసిందే. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. ఎస్ వినోద్. ఎస్ అనుష, టాలీవుడ్ లో హీరో హీరోయిన్ అయినటువంటి విజయ్ దేవరకొండ, రష్మిక మందన గురించి వీళ్ళ గురించి వస్తే రూమర్స్ మనం వింటూనే ఉంటాం. ఎంగేజ్మెంట్ అయిందని, లేకపోతే వీళ్ళు లవ్ లో ఉన్నారని, తొందరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా చాలా సార్లు రూమర్స్ వస్తాయి. అయితే కొంతకాలంగా రిలేషన్స్ లో అయితే ఉన్నటువంటి విషయం మనందరికి తెలిసిందే. ఎందుకంటే ఎంగేజ్మెంట్ కి జరిగినటువంటి పిక్స్ అయితే బయటకు వచ్చాయి. సో అయినప్పటికీ ఇద్దరు ఎప్పుడు అఫీషియల్ గా ధృవీకరించలేదు, కానీ తమ మధ్య స్నేహబంధానికి మించిన అనుబంధం ఉందంటూ చిటిస్తూనే వచ్చారు. అయితే ఇప్పుడు ఈ జంట పెళ్లి పీటలు ఎక్కడానికి అయితే రెడీ అయ్యారు. సైలెంట్ గా ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయిన విషయం మనందరికి తెలిసింది. అయితే విజయ్ దేవరకొండ, రష్మిక నిశ్చితార్థం కొద్ది రోజుల కిందట హైదరాబాద్ లో ఇరు కుటుంబాల మధ్య, కొద్ది బంధువుల మధ్య సమక్షంలో అయితే వీళ్ళ ఎంగేజ్మెంట్ జరిగింది. వచ్చే నెల అతి తొందరలో మేము పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ కూడా హింట్ ఇచ్చారు. సో మొత్తానికి ఆ టైం రానే వచ్చింది. ఫిబ్రవరిలో రేపు పెళ్లి పీటలు ఎక్కడైతే తెలుస్తుంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గీతా గోవిందం సినిమాలో తొలిసారిగా కలిసి నటించారు. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలో నటించి హిట్ పేరుగా ఒక హిట్ కాంబినేషన్ గా కూడా వీళ్ళ జంట నిలిచిపోయింది. ఆన్ స్క్రీన్ లో రొమాన్స్ చేసిన ఈ జంట ఆఫ్ స్క్రీన్ లో డేటింగ్ చేస్తున్నారంటూ కూడా గత కొన్ని సంవత్సరాలుగా కూడా వార్తలు అయితే వచ్చాయి. ఎన్ని రూమర్స్ వచ్చినా తమ బంధాన్ని అధికారికంగా ఎక్కడ ప్రకటించలేదు, తాము ఫ్రెండ్స్ మాత్రమేనంటూ కూడా చెబుతూ వచ్చారు. అయితే ఉన్నటువంటి ఎంగేజ్మెంట్ చేసుకొని అభిమానులకైతే సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. సో ఆ తర్వాత అయితే కన్ఫర్మ్ అయింది. గత 3 నెలల కిందట జరిగిన ఈ ఎంగేజ్మెంట్ తొందరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ కూడా హింట్స్ అయితే వచ్చాయి. సో మొత్తానికి ఫిబ్రవరిలో పెళ్లి పీటలు ఎక్కబోతాయి. సో ఫిబ్రవరిలో ఎప్పుడు ఏంటా అంటూ కూడా మరికొన్ని రూమర్స్ అయితే మొదలయ్యాయి. అసలు ఎప్పుడు ఫిబ్రవరిలో పెళ్లి ఉండబోతుంది, ఎక్కడ ఉండబోతున్నట్టు కూడా. సో మొత్తానికి ఫిబ్రవరిలో అంటే రేపు రాజస్థాన్ లోని ఉదయపూర్ లో వీళ్ళ పెళ్లి ఘనంగా జరగనుంది. ఇంతకుముందు రష్మికకి గతంలో కన్నడ హీరో అయినటువంటి రక్షిత్ శెట్టి తో ఎంగేజ్మెంట్ అయి ఆ తర్వాత బ్రేకప్ కూడా అయింది. సో వీళ్ళు పెళ్లి చేసుకుందాం అన్నటువంటి తరుణంలో 2017లో జూలైలో ఎంగేజ్మెంట్ అయింది. ఆ తర్వాత 2018లో కరెక్ట్గా ఏడాది వ్యవధిలోనే వీళ్ళ ఎంగేజ్మెంట్ ని బ్రేకప్ చేసుకున్నారు. పరస్పర అంగీకారంతోనే విడిపోయారు. సో మొత్తానికి దాని తర్వాత ఇటు విజయ్ దేవరకొండతో ఎప్పుడైతే గీతా గోవిందం, అలాగే డియర్ కామ్రేడ్ లాంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ హిట్ ఫేర్ వీళ్ళ మధ్యలో కొన్ని రోజులు డేటింగ్, రిలేషన్ ఇలాంటి రూమర్స్ అయితే వచ్చాయి. మొత్తానికి ఇద్దరి మధ్యలో కూడా ఒక క్లోజ్ బాండింగ్ అంటే క్లోజ్ ఫ్రెండ్షిప్ అయితే ఆ ఫ్రెండ్షిప్ తోనే కంటిన్యూ అయింది వీళ్ళ జర్నీ. సో మొత్తానికి ఇద్దరు ప్రస్తుతానికి అయితే రష్మిక కూడా టాలీవుడ్ లో ఒక స్టార్ హీరోయిన్ గా ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ తో రీసెంట్ గా ది గర్ల్ ఫ్రెండ్ అనే మూవీతో కూడా బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది. ఇది యానిమల్ సినిమా వచ్చు. అలాగే గత ఏడాది రిలీజ్ అయినటువంటి పుష్ప, అలాగే చావా, కుబేరా వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో కూడా రష్మిక మందన్న సక్సెస్ఫుల్ గా దూసుకెళ్లిపోతుంది. సో మొత్తానికి ఇటు విజయ్ దేవరకొండ కూడా ఇటు కింగ్డమ్ తో ఇప్పుడు రాబోతున్నటువంటి సినిమా రౌడీ జనార్దన్ అనే సినిమాతో పాటు ఇటు మైత్రి మూవీ మేకర్ తో కూడా ఒక డిఫరెంట్ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి ఆ టీజర్ చూస్తే కూడా అర్థం వస్తుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇటు విజయ్ దేవరకొండ కూడా బిజీగా ఉండడం. మొత్తానికైతే ఈ ఇద్దరు మోస్ట్ హ్యాపెనింగ్ ఫేర్ పెళ్లి ఎప్పుడు అంటూ కూడా
సోషల్ మీడియాలో కూడా గత కొన్ని రోజులుగా చర్చ నడిచింది. సో మొత్తానికి రాజస్థాన్ లోని ఉదయపూర్ సిటీ ప్యాలెస్ లో ఈ వేడుకకి సంబంధించి పెళ్లికి సంబంధించిన వేడుకకి సంబంధించిన కొన్ని ఏర్పాట్లు కూడా అవుతున్నట్టుగా కూడా సోషల్ మీడియా ట్రెండ్ అవుతుంది. రేపు ఉదయం వీళ్ళ పెళ్లి అన్నట్టుగా కూడా క్లియర్ గా తెలిసిపోతుంది. గత ఏడాది చివరిలో అంటే మనం ఇంతకుముందు ఎంగేజ్మెంట్ కూడా మాట్లాడుకున్నట్టుగా ఎంగేజ్మెంట్ పై కూడా వచ్చినటువంటి వార్తలపై మాట్లాడడం. సో మొత్తానికి పెళ్లికి రేపు ఉదయం పెళ్లికి అంతా రెడీ అయిపోయినట్లయితే సోషల్ మీడియాలో జోరుగా చర్చ అవుతుంది. దగ్గరి బంధువుల సమక్షంలో అలాగే ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా విజయ్ దేవరకొండ కొంతమందిని ఆహ్వానించినట్లయితే తెలుస్తుంది. మరోపక్క రష్మిక కూడా ఇటు ఇండస్ట్రీకి సంబంధించి టాలీవుడ్ అవ్వచ్చు, అలాగే కన్నడకి సంబంధించినటువంటి తనకి సంబంధించినటువంటి ఇండస్ట్రీ ఫ్రెండ్స్ తో పాటు తన రిలేషన్స్ మధ్యలోనే ఈ పెళ్లి జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఏది ఏమైనా రేపు సరిగ్గా ఉదయం 9 గంటల లోపు అయితే డెఫినెట్ గా రష్మిక మదన్న మరియు విజయ్ దేవరకొండకు సంబంధించినటువంటి పెళ్లి అయిన ఫోటో అయితే డెఫినెట్ గా బయటకు వస్తుంది. ఎప్పుడెప్పుడు అంటూ కూడా అభిమానులు ఎదురు చూస్తున్నటువంటి అంటే ముఖ్యంగా అయితే ఇటు మనం చూస్తుంటే అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో ఒక సెన్సేషన్ హీరో అయిపోయాడు. ఒక బ్లాక్ బస్టర్ క్రియేట్ చేసుకుని అప్పటికప్పుడు అంటే అంతకుముందు విజయ్ దేవరకొండ పెళ్లి చూపులతో ఒక బ్లాక్ బస్టర్ మాత్రమే ఇచ్చాడు. కానీ అర్జున్ రెడ్డి సినిమాతో పాన్ ఇండియాలోనే తన పర్ఫార్మెన్స్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఒక హీరోగా ఒక ట్రెండ్ సెట్టర్ క్రియేట్ చేసుకున్నాడు. సో ఆ తర్వాత విజయ్ దేవరకొండకు తిరుగు లేకుండా ఇటు గీత గోవిందం అవ్వచ్చు, సో కొన్ని బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తీసుకెళ్లిపోయాయి. ఇటు రష్మిక కూడా సో వీళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ కూడా ఇటు గీత గోవిందం అవ్వచ్చు, డియర్ కామ్రేడ్ రెండు వరుస హిట్లతో వీళ్ళ మధ్య ఒక అనుబంధం అయితే క్రియేట్ అయింది. సో దాంతో మొత్తానికి అప్పటి నుంచి కూడా వీళ్ళు జర్నీలో ఉన్నారు, రిలేషన్స్ లో ఉన్నారు, లవ్ లో ఉన్నారు, లేదు ఇదంతా ఓన్లీ ఫ్రెండ్షిప్ మాత్రమే అంటూ కూడా ఇలాంటి రూమర్స్ గా అయితే కొన్ని రోజులు రూమర్స్ ఎదురైంది. ఆ తర్వాత గత ఏడాది అంటే గత 4 నెలల కిందట జరిగినటువంటి ఎంగేజ్మెంట్ ఏదైతుందో సో ఎంగేజ్మెంట్ తో క్లియర్ గా అర్థమైపోయింది డెఫినెట్ గా వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా. సో మొత్తానికి ఆ సమయం రానే వచ్చింది. రేపు ఉదయం రాజస్థాన్ లో ఉదయపూర్ లో ఈ పెళ్లి జరగనున్నట్టుగా అయితే తెలుస్తుంది. అనుష. రైట్ వినోద్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.